జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూడు రామలక్ష్మి, నువ్వు ఏడవడం కాదు, ఎప్పుడైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. మా నాన్నని ఎదిరించడమా? నేను చచ్చినా చేయను. నువ్వేం చేయకు, మేం చేస్తాం. చూడండి, ఈ పెళ్లి జరగడం మా పెద్దమ్మకి ఇష్టం లేదు. పెద్దమ్మ సపోర్ట్ మనకుంటుంది. మనం ఏం చేసినా పెద్దమ్మ చూసుకుంటుంది. మనం ఈ సంబంధం చెడగొడుతున్నాం. అలాగే. ఓకే, అలాగే. సీను, అలాగే అని కాదు, నేను చెప్పినట్టే మీరు చేయాలి. అప్పుడే ఈ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. రామలక్ష్మి పెళ్లిని తప్పించాలంటే ఏమైనా చేస్తాను. అయితే నాకు ప్రామిస్ చేయండి. అదే ప్రామిస్ చేయమన్నావు కదా, అందుకే చేశాను. అయితే నేను కూడా ప్రామిస్ చేస్తున్నా. చెప్పు, ఇప్పుడేం చేయాలి? ఆ సంబంధం ఎలా చెడగొట్టాలి? ముందుగా వచ్చే పెళ్లి కొడుకు ఎవరు, అతను ఏం తింటాడు, ఏం తాగుతాడు అన్ని డీటెయిల్స్ లిస్ట్ నాకు కావాలి. అవన్నీ ఎలా తెలుస్తాయి? ఏంటి నన్ను చూస్తున్నావు? ఇక్కడ ఉన్న వాళ్ళలో నువ్వే మీ మామయ్యతో మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకురావాలి. నేనా? నువ్వే తీసుకొస్తావా లేదా? ఆ, రామలక్ష్మి పెళ్లి ఆపాలా వద్దా? ఆ, ఆ, నేను చెప్తే చేస్తావా చేయవా? ఆ, కాదంటే ఆద్య ముందు చీప్ అయిపోతానేమో. ఆల్రెడీ పిరుకోండని కేర్ చేయట్లేదు. ఇది కూడా చేయకపోతే నన్ను ఇంకా పట్టించుకోదు. ఓకే ఓకే, డీటెయిల్సే కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళు. సరే. మామయ్య, ఏంటి, ఏమైనా చెప్పాలా? అదే మామయ్య, పెళ్లి వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు. అబ్బాయి గురించి అడుగుదామని వచ్చాను మామయ్య. అబ్బాయి కూడా వస్తున్నాడు. అది కాదు మామయ్య, పేరు వివరాలు తెలుసుకుని రమ్మన్నారని. ఎవరు? అది అమ్మమ్మ. అమ్మ అడిగిందా? అవును మామయ్య, నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, చూసిన సంబంధం ఇందులో ఆలోచించాల్సిన అవసరం లేదు అని. ఎందుకైనా మంచిది పుట్టు పూర్వత్రాలు తెలుసుకోమని అన్నారు. నేనెప్పుడు అడగమన్నాడ్రా? అయ్యో, నువ్వేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.